డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. ఏదేను తోటలో ఉన్న సర్పం సాతానే అనడానికి ఆధారాలేమిటి? సర్పం మాట్లాడిన హవ్వ ఎందుకు ఆశ్చర్యపోలేదు? సర్పము యుక్తి కలది అంటే అర్థమేమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదెను తోటలో హవ్వతో మాట్లాడింది సర్పమే అని వ్రాయబడింది. కానీ సాతాను అని 3వ అధ్యాయంలో ఎక్కడా వ్రాయబడలేదు. అయితే ఈ సర్పమే సాతాను అని మనం ఎలా నిర్ధారించుకోవాలి? దీనికి గల లేఖనాధారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సర్పము హవ్వతో మాట్లాడడం జరిగింది. ఇలా 3వ అధ్యాయం మొత్తం సర్పము అనే వ్రాయబడింది తప్ప ఎక్కడా కూడా సాతాను అని ప్రస్తావించబడలేదు. కానీ మిగతా బైబిల్ మొత్తంలో ఏదెను తోటలో ఉన్న సర్పం సాతానుగా గుర్తించబడింది. యెహెజ్కేలు 28వ అధ్యాయము 13వ వచనం, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఈ లేఖనం సాతాను గురించి వ్రాయబడింది. మీరు యెహెజ్కేలు 28వ అధ్యాయం పూర్తిగా చదివితే ఈ లేఖనం సాతాను గురించే వ్రాయబడిందని మరింతగా మీకు అర్థమవుతుంది. ఏదెను తోటలో మొదట ఆదాము హవ్వలు తప్ప ఇంకెవరూ లేరు. తరువాత సాతాను మాత్రమే ప్రవేశించాడు. ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత వారిని ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టిన తరువాత ఆ తోటలోనికి ప్రవేశించకుండా దేవుడు దేవదూతలను కాపలాగా ఉంచాడు. కావున ఏదెను తోటలో మొదట ఆదాము హవ్వలు, ఆ తరువాత సాతాను మాత్రమే ప్రవేశించాడు. కావున ఈ లేఖనం కేవలం సాతాను గురించి మాత్రమే వ్రాయబడింది. ఆ సాతానే ఏదెను తోటలో ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల సాతాను సర్పంతో పోల్చబడింది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఈ లేఖనంలో కనిపిస్తున్న మహాసర్పము ఎవరంటే సాతాను. సాతాను పరలోకంలో పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రతకు భయపడి పారిపోవడం ప్రారంభించింది. అప్పుడు పారిపోతున్న సాతానుని దేవుడు తన హస్తంతో పొడిచి పాతాళంలో బంధించాడు. కావున ఏదెను తోటలో సర్పంగా వచ్చింది సాతానే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఈ లేఖనంలో సాతాను యొక్క పేర్లు స్పష్టంగా వ్రాయబడ్డాయి. సాతాను అను పేరు గల ఆది సర్పము అని వ్రాయబడింది. కావున ఏదెను తోటలోనికి వచ్చిన సర్పమే సాతాను, అదే ఆది సర్పము. ఈ సాతానికి అపవాది అని, మహాఘట సర్పమని పేర్లు కూడా కలవు. ఇవే పేర్లు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనంలో కూడా వ్రాయబడ్డాయి. పైగా ఈ లేఖనంలో సర్వలోకమును మోసపుచ్చుచు అని వ్రాయబడింది. ఇది సాతాను యొక్క గుణం. సాతాను యొక్క గుణం సర్వలోకాన్ని మోసపుచ్చడమే. మొదట్లో పరలోకంలో తన సహచర దేవదూతలను మోసపుచ్చాడు. ఆ తరువాత ఆదాము హవ్వలను సృష్టించిన తరువాత వారిని కూడా సాతాను మోసపుచ్చాడు. 2వ కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. ఈ లేఖనంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది అంటే సాతాను హవ్వను మోసపరిచాడు. ఈ లేఖనంలో సాతాను సర్వలోకమును మోసపుచ్చాడు అని వ్రాయబడింది. ఈ లేఖనంలో అయితే సర్పము హవ్వను మోసపరిచింది అని వ్రాయబడింది. ఇలా తన సహచర దేవదూతలతో పాటు హవ్వను, ఇలా సర్వలోకమును సాతాను మోసపరుస్తున్నాడు. కావున ఏదెను తోటలో ఉన్న సర్పమే సాతాను అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే
మోషే కూడా సర్పాన్ని సాతానుగా చూపించడం జరిగింది. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఈ లేఖనంలో మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తి చూపించడం ద్వారా పాము కాటుకు గురైన ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడడం ద్వారా స్వస్థత నుండి బ్రతకడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మనం సర్పం అంటే సాతాను అని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఇత్తడి సర్పాన్ని చూసిన వారు ఇశ్రాయేలీయులు స్వస్థపరచబడ్డారు. కానీ దేవుడు మోషేతో ఇత్తడి సర్పాన్ని చేయమని, దాన్ని చూసిన వారు బ్రతుకుతారని చెప్పడం ద్వారా మోషే అలాగూ చేయగా ఇత్తడి సర్పాన్ని చూసిన ఇశ్రాయేలీయులందరూ బ్రతికారు. అయితే సర్పమైన సాతానుని చూడడం ద్వారా బ్రతకడం ఏమిటి? అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇత్తడి సర్పం పాపం మరియు తిరుగుబాటును సూచిస్తుంది. అలాగే ఈ ఇత్తడి సర్పం అగ్నితో కాల్చబడి తయారు చేయబడింది కావున ఇది తీర్పును సూచిస్తుంది. ఇప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తడం అంటే శిలువ రూపంలో తీర్పు ఇవ్వబడిన పాపాన్ని పైకి లేపడం. అంటే పాపాలు పోవాలంటే శిలువను ఆశ్రయిస్తేనే పాపక్షమాపణ కలుగుతుంది, రోగులు స్వస్థపరచబడతారు. అందుకే ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వారు స్వస్థపరచబడ్డారు. అంటే పాపాన్ని ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడ్డారు. ఆ ఇత్తడి సర్పం పాపాన్ని సూచిస్తే దాని శిలువ ఆకారం యేసుక్రీస్తును సూచిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మోషే సర్పమును ఎలాగూ ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను అని వ్రాయబడింది. కావున మోషే ఎత్తిన ఇత్తడి సర్పం పాపాన్ని సూచిస్తే దాని శిలువ ఆకారం యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆ యేసుని ఎవరు నిర్ధారించి చూస్తారో వారు స్వస్థపరచబడతారు. కావున పాపం తొలగి నిత్య జీవం పొందాలి అంటే మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అంటే యేసుక్రీస్తు శిలువలో ఎత్తబడాలి. దీని ప్రకారం మోషే ఎత్తి చూపిన ఇత్తడి సర్పం పాపమైన సాతానుని సూచిస్తుంది. ఆ సాతానుని యేసుక్రీస్తు తన కాళ్ళ క్రింద చితకకుట్టాడు. ఇప్పుడు మోషే ఎత్తిన ఈ ఇత్తడి సర్పమే ప్రపంచ హాస్పిటల్స్లో లోగోగా చలామణి అవుతుంది. ఈ లోగోలో కనిపిస్తున్న సర్పం సాతాను మరియు పాపాన్ని సూచిస్తుంది. దీని శిలువ ఆకారం యేసుక్రీస్తును సూచిస్తుంది. సర్పమైన పాపం తొలగిపోవాలి అంటే యేసుక్రీస్తు యొక్క శిలువను ఆశ్రయించవలసిందే. దీనినే దేవుడు ప్రతి హాస్పిటల్లో చూపించడం బహు ఆశ్చర్యం కదూ. ఇప్పటి వరకు మీకు చూపించిన లేఖనాధారాల ప్రకారం మోషే కూడా సర్పాన్ని సాతానుగా పరిగణించాడు. ఆ సాతానే సర్పరూపంలో ఏదెను తోటలోనికి వచ్చాడు. అలాగే ఈ లేఖనంలో సర్పము యుక్తి గలదై అని వ్రాయబడింది. ఈ లేఖనంలో అయితే సర్పము కుయుక్తి గలదై అని వ్రాయబడింది. ఇప్పుడు ఈ రెండు లేఖనాల్లో యుక్తి కుయుక్తి అని వేరువేరుగా ఎందుకు వ్రాయబడ్డాయో తెలుసుకుందాం. యుక్తి అంటే నైపుణ్యం, ఉపాయం అను అర్థాలను సూచిస్తుంది. అయితే ఆదికాండంలో వ్రాయబడిన సర్పము యుక్తి గలదే అని వ్రాయబడింది. అంటే ఇది భౌతికమైన భూ సంబంధమైన సర్పాన్ని సూచిస్తుంది. అంటే ఇది దేవుడు భూమి మీద సృష్టించిన సర్పాన్ని సూచిస్తుంది. దేవుడు సృష్టించిన ఈ సర్పము భూజంతువులన్నిటిలో మహా తెలివి కలిగి, మంచి నైపుణ్యం కలిగి, ఉపాయకరంగా ఆలోచించగలుగుతుంది. అందుకే సర్పము యుక్తి గలదే అని వ్రాయబడింది. కానీ ఈ లేఖనంలో అయితే సర్పము కుయుక్తి గలదే అని వ్రాయబడింది. కుయుక్తి అంటే కుతంత్రం అని అర్థం. ఇది సాతాను యొక్క కుతంత్రాన్ని సూచిస్తుంది. సాతాను యొక్క కుతంత్రం భూమి మీద యుక్తిగల సర్పంలోనికి ప్రవేశించింది. అంటే సాతాను కుతంత్రంతో హవ్వతో మాట్లాడడానికి యుక్తిగల సర్పాన్ని ఎంచుకున్నాడు. అయితే సాతాను సర్పాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అంటే భూమి మీద దేవుడు సృష్టించిన భూజంతువులలో సర్పం మహా యుక్తిగలది,
తెలివైనది, ఉపాయకరంగా ఆలోచిస్తుంది. సాతాను సర్పంలో ప్రవేశించే ముందు దాని అనుమతి తీసుకుని ఉంటాడు. అందుకు సర్పం కూడా తెలివిగా ఆలోచించి నాకేమిటి లాభం అని సాతానుతో అన్నప్పుడు, నిన్ను భూమి మీద అందరూ ఆరాధించేలాగున చేస్తాను అని చెప్పినప్పుడు అది సర్పానికి నచ్చి తెలివితేటలుగా ఆలోచించి సాతాను సర్పంలోనికి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చింది. అందుకే ఫరో కాలంలో ఐగుప్తు దేశస్థులు సర్పాన్ని పూజించారు. ఇప్పటికీ మన దేశంలో మరియు ఇతర దేశాల్లో కూడా సర్పాన్ని ఆరాధిస్తున్నారు. ఇటువంటి యుక్తి కలిగి సర్పము ఆలోచించడం వల్ల సాతాను కుయుక్తితో అనగా కుతంత్రంతో సర్పంలోనికి ప్రవేశించింది. అయితే పడిపోయిన దేవదూతలు కావచ్చు, సాతాను కావచ్చు, వీరందరూ దెయ్యాలే, దురాత్మలు. ఈ ఆత్మలు కొన్ని పరిస్థితులలో మానవులలో మరియు జంతువులలో ప్రవేశించగలవు. లూకా సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను. ఈ లేఖనంలో దెయ్యాలు మనుష్యుడిలోనికి ప్రవేశించాయి. ఆ తరువాత ఆ మనుష్యుని విడిచిపెట్టి పందులలో కూడా ప్రవేశించాయి. ఆ విధంగానే ఏదెను తోటలో సాతాను కూడా సర్పంలోనికి ప్రవేశించాడు. అయితే ఆదికాండం 3:14 ప్రకారం దేవుని శాపానికి సర్పం గురవక ముందు ఈ రోజుల్లో ఉన్నట్టుగా కాకుండా సర్పాలు భిన్నంగా ఉండేవని మనం అర్థం చేసుకోగలము. సర్పం దేవుని శాపానికి ముందు గొప్ప జీవి అయి ఉండవచ్చు. ఒకవేళ దేవుని శాపం ముందు దానికి రెక్కలు ఉండవచ్చు మరియు భూమిపై పాకకుండా కదలగలదని మనం ఊహించవచ్చు. అందుకే ఈ లేఖనంలో నేలను ప్రాకుచు మన్ను తింటావని దేవుడు శపించాడు. కానీ ఇంతకు ముందు ఇది భిన్నంగా ఉందని మనం గ్రహించవచ్చు. ఇటువంటి సర్పంలోనికి సాతాను ప్రవేశించాడు. ఆ తదుపరి హవ్వను సాతాను మోసపరిచాడు. అయితే సర్పం హవ్వతో మాట్లాడినా గాని హవ్వ ఆశ్చర్యపోలేదు. ఏదో ఇంతకు ముందు కలిసి మాట్లాడుకున్నట్టుగా సర్పంతో హవ్వ సంభాషించింది. అయితే హవ్వతో సర్పం మాట్లాడినా గాని హవ్వ ఎందుకు ఆశ్చర్యపోలేదంటే ఆదాము హవ్వలు ఇంతకు ముందు ఏదైనా తోటలో దేవదూతలతో స్వేచ్ఛగా మాట్లాడేవారు. అందుకే హవ్వ ఆశ్చర్యపోలేదు. దేవదూత అందమైన సర్పం రూపంలో వచ్చాడనుకుని హవ్వకు ఇది వింతగా అనిపించలేదు. అందుకే సహజంగానే సర్పంతో హవ్వ మాట్లాడేసింది. ఉదాహరణకు గాడిద మానవ స్వరంతో బిలాముతో ఎలా మాట్లాడిందో అలాగే సాతాను సర్పంలోనికి ప్రవేశించి తన అతితేంద్రియ శక్తులు ఉపయోగించి సర్పరూపంలో సాతాను హవ్వతో మాట్లాడింది. అందుకే హవ్వ కూడా సర్పంతో స్వేచ్ఛగా సంభాషించింది. కావున ఏదెను తోటలో సాతాను సర్పరూపంలో వచ్చి హవ్వను మోసపరిచింది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.